అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ముందుగా మనం బయాలజీ సిలబస్ అనేది చూసుకుందాం. సో బయాలజీ అనే కాదు, సైన్స్ అనేది యాక్చువల్గా ఆ రైల్వే ఎగ్జామ్లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మంచి బిట్స్ అనేవి రైల్వేలో మనం చూడొచ్చు. కొంచెం మంచి క్వాలిటీ బిట్స్ అనేవి మనం సైన్స్ నుంచి అయితే చూడొచ్చు. అంటే కాన్సెప్చువల్ బిట్స్ కానీ అంటే మంచి కంటెంట్ ఉన్న బిట్స్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. సో బయాలజీ సిలబస్ కనుక మనం చూస్తే ఫస్ట్ ఇంట్రడక్షన్ టు బయాలజీ. సో బయాలజీ అంటే ఏంటి, సో బయాలజీ అసలు ఎలా వచ్చింది, బయాలజీ దేనికోసం చెప్తుంది, నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరు, నెక్స్ట్ బయాలజీ అనే పదాన్ని ఎవరు ఇచ్చారు, బయాలజీలో మళ్ళీ వేరే శాస్త్రాలైన బాటనీ అంటే ఏంటి, జువాలజీ అంటే ఏంటి, ఇంపార్టెంట్ టెర్మినాలజీ, ఇంపార్టెంట్ స్టడీస్ ఇన్ బయాలజీ, ఇంపార్టెంట్ స్టడీస్ అనొచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ యూజ్డ్ ఇన్ బయాలజీ. ఆ టాపిక్ మనం ఫస్ట్ చాప్టర్లో చదువుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల స్టడీస్ ఉంటాయి, బయాలజీ, జువాలజీ, లేకపోతే ఆప్థమాలజీ, నెఫ్రాలజీ, లేకపోతే ఎండోక్రైనాలజీ, నెక్స్ట్ రెమటాలజీ, అలాంటివన్నీ మనం ఈ టాపిక్లో ఫస్ట్ చాప్టర్లో మనం చదువుకుంటాం. నెక్స్ట్ సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి క్లాసిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే క్లాసిఫికేషన్లో ఎక్కువ క్వశ్చన్లు అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో ఈ క్లాసిఫికేషన్ చాప్టర్లో అసలు ఆర్గానిజమ్స్ని ఎందుకు క్లాసిఫై చేయాల్సిన అవసరం వచ్చింది, దేని బేస్ చేసుకొని మనం క్లాసిఫై చేసాం, ఈ క్లాసిఫికేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ థియరీలు ఎవరెవరు ప్రపోజ్ చేశారు. ఫస్ట్ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఉండేది, తర్వాత 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వచ్చింది విట్టేకర్ ద్వారా. సో ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వచ్చింది మొనేరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఎనిమేలియా, ఫంగై, ఇలా రకరకాల 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వచ్చింది. ఆ క్లాసిఫికేషన్ చెప్పేటప్పుడే మీకు మోస్ట్లీ బాటనీ క్లాసిఫికేషను, నెక్స్ట్ అలాగే జువాలజికల్ క్లాసిఫికేషన్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఒకేసారి మీ క్లాసిఫికేషన్ నేర్చుకుంటే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ టాపిక్ వస్తే సైటాలజీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ సెల్ అండ్ ఇట్స్ కాంపోనెంట్. స్టడీ ఆఫ్ సెల్స్ని ఏమంటాం మనం, సైటాలజీ అంటాం. సో సెల్ గురించి, సెల్ ఇంటర్నల్ ఆర్గానెల్స్ గురించి, వాటి ఫంక్షన్ గురించి మనం సైటాలజీ అనే టాపిక్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ 4th చాప్టర్ అయిన జెనెటిక్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్. అంటే మన తాతలు తండ్రుల దగ్గర నుంచి జీన్స్ అనేవి మనకు ఎలా వస్తున్నాయి. సో జెనెటికల్ మెటీరియల్ కోసం మనం మాట్లాడుకునే దాన్ని జెనెటిక్స్ అంటాం. డిఎన్ఏ అంటే ఏంటి, ఆర్ఎన్ఏ అంటే ఏంటి, ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, ట్రాన్స్లేషన్ అంటే ఏంటి. సో ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి జీన్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుంది, సో వాటి గురించి మనం జెనెటిక్స్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఆర్గానిక్ ఎవల్యూషన్. 5th చాప్టర్ అయిన ఆర్గానిక్ ఎవల్యూషన్. ఏంటండి ఆర్గానిక్ ఎవల్యూషన్ అంటే పాత కోతుల దగ్గర నుంచి మనం మనుషుల ద్వారా ఎలా ఎవల్యూట్ అయ్యాం, మనమే కాదు ప్రతి ఆర్గానిజం ఎలా ఎవల్యూట్ కాలక్రమేణా అది ఎలా మార్పు చెందింది, దాని గురించి చదివే శాస్త్రాన్ని మనం ఎవల్యూషన్ అంటాం. దీనికి రకరకాల థియరీస్ ఉన్నాయి. సో ఈ థియరీస్ అన్నీ మనం ఆర్గానిక్ ఎవల్యూషన్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ బయాలజీలో సబ్ క్లాసిఫికేషన్ అయిన బాటనీ దేనికోసం చెప్తుందండి, ప్లాంట్స్ కోసం చెప్తుంది. సో మొత్తం బాటనీ ఇంట్రడక్షన్ ఏంటి, దాని క్లాసిఫికేషన్ ముందే చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఈ 6th చాప్టర్ ఏంటి, బాటనీ అనమాట. సో బాటనీలో ప్లాంట్స్ గురించి చెప్తాం అనుకుంటాం. ఫాదర్ ఆఫ్ బాటనీగా మనం థియోఫ్రాస్టస్. ఈ ఫాదర్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో అడుగుతారు కూడా కదా, అడిగారు చాలాసార్లు, అడుగుతారు కూడా. నెక్స్ట్ ప్లాంట్ మార్ఫాలజీ అంటే బాహ్య స్వరూపం, అంటే ప్లాంట్ బయట నుంచి ఎలా ఉంది, సో దాని నుంచి చెప్పడాన్ని మనం మార్ఫాలజీ అంటాం. సో ప్లాంట్ మార్ఫాలజీ ఎలా ఉంటుంది, అన్ని రకాల ప్లాంట్స్ ఒకలా ఉండవు కదండి, రకరకాల ప్లాంట్స్ రకరకాల మార్ఫాలజికల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. సో ఆ టాపిక్ గురించి మనం చర్చించేదే ప్లాంట్ మార్ఫాలజీ. నెక్స్ట్ ప్లాంట్ టిష్యూస్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇంకా మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ యాటమ్స్ కలిపితే, 2 యాటమ్స్ కలిపితే, కొన్ని యాటమ్స్ కలిపితే మాలిక్యూల్స్ ఎలా అవుతాయో, కొన్ని సెల్స్ కలిపితే అలాగే టిష్యూస్ ఫామ్ అవుతాయి, కొన్ని టిష్యూస్ కలిపితే ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి, ఆర్గాన్స్ కలిపితే ఒక ఆర్గానిజం ఫామ్ అవుతుంది. సో అలాగే ప్లాంట్ టిష్యూస్ కోసం మనం ఈ చాప్టర్లో చదువుతాం. నెక్స్ట్ ప్లాంట్స్లో జరిగేదే ఫోటోసిన్సిస్ అంటే ఏంటి, ఫోటోసిన్సిస్లో ఏవేవి ఎలా ఉపయోగపడతాయి. సో ఫోటోసిన్సిస్ జరిగేటప్పుడు వచ్చే కెమికల్ రియాక్షన్స్, లైట్ రియాక్షన్ అంటే ఏంటి, డార్క్ రియాక్షన్ అంటే ఏంటి, ఫోటోసిన్సిస్ బై ప్రొడక్ట్స్ ఏంటి, ఫోటోసిన్సిస్ మొదలవ్వాలంటే ఏమేం కావాలి. సో వాటి కోసం మనం ఈ టాపిక్లో చదువుకుంటాం. నెక్స్ట్ ప్లాంట్ హార్మోన్స్. ఈ ఫోటోసిన్సిస్ని మనం ఇంకొక రకంగా న్యూట్రిషన్ అండ్ ప్లాంట్స్ అని కూడా చెప్పుకోవచ్చండి. సో న్యూట్రిషన్ అండ్ ప్లాంట్స్ అనే టాపిక్లో సబ్ టాపికే ఫోటోసిన్సిస్. న్యూట్రిషన్ అండ్ ప్లాంట్స్ రకరకాలుగా జరగవచ్చు. సో అన్ని ప్లాంట్స్ ఫోటోసిన్సిస్ పెర్ఫామ్ చేయలేవు. కొన్ని నైట్రోజన్ డెఫిషియెంట్ ప్లాంట్స్ ఉంటాయి, నెక్స్ట్ సాప్రోఫైటిక్ ప్లాంట్స్ ఉంటాయి, పారాసైటిక్ ప్లాంట్స్ ఉంటాయి. సో అదే ఈ న్యూట్రిషన్ టాపిక్లోనే మనం ఫోటోసిన్సిస్ నేర్చుకుంటాం. ఆటోట్రోపిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఏంటి, హెట్రోట్రోపిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏంటి, సింబియోసిస్ అంటే ఏంటి, పారాసైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ గురించి మనం ఈ న్యూట్రిషన్ టాపిక్లో నేర్చుకుంటాం. దాంట్లో ఒక పార్ట్ ఫోటోసిన్సిస్.
నెక్స్ట్ ప్లాంట్ హార్మోన్స్. సో ప్లాంట్లో కూడా హార్మోన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ హార్మోన్స్ అనేవి ప్లాంట్కి ఎలా ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ యాబ్సిసిక్ యాసిడ్ అని, సైటోకైనిన్స్ అని, గిబ్బర్లిన్స్ అని. సో వీటి గురించి మనం ఈ టాపిక్లో ప్లాంట్ హార్మోన్స్ టాపిక్లో చదువుకుంటాం. నెక్స్ట్ ప్లాంట్ డిసీజెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఏంటంటే అండి ప్లాంట్ డిసీజెస్ అంటే ప్లాంట్స్కి ఏ ఏ రకమైన వ్యాధులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదానికి వ్యాధులు వస్తాయి కదండి, అలాగే ప్లాంట్కి కూడా డిసీజ్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్ తీసుకోండి, గ్రౌండ్ నట్కి టెక్కా డిసీజ్ అని వస్తుంది, రైస్కి రైస్ బ్లాస్ట్ అని, లేకపోతే రెడ్ రాట్ ఇన్ షుగర్ కేన్ అని. అలాంటి రకరకాల వ్యాధులు దేని వల్ల వస్తాయి, ఏ మైక్రో ఆర్గానిజం వల్ల వస్తాయి అనేది మనం ప్లాంట్ డిసీజెస్లో నేర్చుకుంటాం. వీటి గురించి కూడా ఎక్కువ క్వశ్చన్లు అడుగుతాయి. ఏ టాపిక్ ఇంపార్టెంట్ కాదనేది కాదండి, ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. మన టైం బ్యాడ్ అయితే మనం ఏది చదవకపోతే ఆ టాపిక్లోంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో మెయిన్ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. బేసిక్స్ ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటాయో వాళ్ళు ఎగ్జామ్లో పెర్ఫామ్ చేయగలరు. సో నెక్స్ట్ ఎకాలజీ. ఎకాలజీ అంటే ద రిలేషన్, ఇంటర్ రిలేషన్ బిట్వీన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. నేచర్తో ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ తాలూకా ఇంటరాక్షన్ ఏ విధంగా ఉందో అది ఎకాలజీ. ఈ ఎకాలజీ గురించి మనం 12th చాప్టర్లో నేర్చుకుంటాం. 13th చాప్టర్ ఏంటంటే పొల్యూషన్. పొల్యూషన్ అంటే వాతావరణం ఏ విధంగా పొల్యూట్ అవుతుంది, అంటే న్యాచురల్ రిసోర్సెస్ అయిన వాటర్ మిగతా అన్నీ ఎలా ఏ విధంగా పొల్యూషన్ అవుతున్నాయి, ఏ పొల్యూటెంట్స్ వల్ల అవుతున్నాయి. సో వాటి గురించి మనం పొల్యూషన్లో నేర్చుకుంటాం. ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, ఇవన్నీ ఇందులో నేర్చుకుంటాం. నెక్స్ట్ జువాలజీకి వస్తే స్టడీ ఆఫ్ యానిమల్స్ ఈజ్ నథింగ్ బట్ జువాలజీ. జువాలజీ ఫాదర్ ఎవరు? అరిస్టాటిల్. సో జువాలజీ ఇంట్రడక్షన్ ఏంటి, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ముందే చెప్దాం అనుకున్నాం కదా. ఇన్ కేస్ అక్కడ కానీ క్లియర్ అవ్వకపోతే క్లాసిఫికేషన్ మనం వేరేగా చెప్పుకుంటాం. సో జువాలజీ. నెక్స్ట్ జువాలజీలో ప్లాంట్స్కి ఏ విధంగా టిష్యూస్ ఉంటాయో, యానిమల్స్ కూడా, ఎందుకంటే ఇవన్నీ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. అంటే ఒకే సింగిల్ సెల్ ఉండదు కదండి, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కాబట్టి ఒక సెల్ దాటి దేనికున్నా దాని టిష్యూస్ ఫామ్ చేస్తుంది. సో యానిమల్ టిష్యూస్ కోసం మనం 15th చాప్టర్లో చదువుతాం. నెక్స్ట్ ఇవన్నీ సిస్టమ్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండి. అంటే హ్యూమన్ బాడీలో రకరకాల వ్యవస్థలు ఉంటాయి. సర్క్యులేటరీ సిస్టమ్ కానీ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ. నెక్స్ట్ ఎండోక్రైన్ అంటే హార్మోన్స్ ఏ విధంగా రిలీజ్ అవుతాయి, ఎండోక్రైన్. స్కెలిటన్ సిస్టమ్ అస్థి పంజర వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జోస్కెలిటన్ ఉంటుంది, ఎండోస్కెలిటన్ ఉంటుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్. సో రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏంటంటే శ్వాస వ్యవస్థ అనమాట. ఎక్స్క్రిటరీ సిస్టమ్ వ్యర్థ పదార్థాలని బయటికి ఎలా పంపిస్తుంది బాడీ, చెమట ద్వారా, లేకపోతే ఎలా కిడ్నీలు అనేవి ఎలా ఫంక్షన్ చేస్తాయి, వీటన్నిటి గురించి మనం ఎక్స్క్రిటరీ సిస్టమ్ కోసం చదువుతాం. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ కోసం మనం 21st చాప్టర్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ న్యూట్రియంట్స్. న్యూట్రియంట్స్ అంటే ఏంటి, మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి, మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి, మనం న్యూట్రియంట్స్ టాపిక్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ 23 హ్యూమన్కి వచ్చే డిసీజెస్ ఏంటి, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి, వాటి గురించి మనం హ్యూమన్ డిసీజెస్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఈ పై అన్ని టాపిక్లో మిస్ అయిన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవి మనం మిస్లేనియస్లో నేర్చుకుంటాం. సో ఇందులో మనం ఏమేమి నేర్చుకుంటాం అంటే పై టాపిక్స్లో మిస్ అయిన ఏ టాపిక్ అయినా మిస్లేనియస్లో నేర్చుకుంటాం. అలాగే ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ బయాలజీ, వీటన్నిటి గురించి మనం మిస్లేనియస్ అనే టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం. సో ఇది బయాలజీ తాలూకా సిలబస్. ఇది వీలైనంత తొందరగా నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను, మ్యాక్సిమం చేస్తాను కూడా. సో ఇది ఒకసారి సిలబస్ నోట్ చేసుకోండి. సో ఈరోజు మనం ఫస్ట్ క్లాస్ అయిన ఇంట్రడక్షన్ టు బయాలజీ అండ్ ఇంపార్టెంట్ స్టడీస్ అండ్ టెర్మినాలజీస్ యూజ్డ్ ఇన్ బయాలజీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మనం మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వీడియో ఏదైనా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ మీరు టైటిల్ దగ్గర ఓపెన్ చేస్తే, మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ లింక్ కనిపిస్తుంది కదా, సో ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి అయితే వెళ్తారు. సో ఇట్లాంటి స్క్రీన్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైస్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీకు. సో అది క్లిక్ చేస్తే ఎందులో ఇన్స్టాల్ అవ్వాలి, మీకు డివైజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వస్తుంది. సో అందులో ఏది అని క్లిక్ చేసి అందులో ఇన్స్టాల్ చేసుకోవటమే. లేదా మీరు ఇంకెలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ప్లే స్టోర్. ఇప్పుడు ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇందులో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అని కనుక సెర్చ్ చేస్తే ఇట్లా వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ లోగోతో 2 ఉంటాయి, ఓకేనా. ఆ రెండిట్లో కూడా మీరు పర్టికులర్గా పైన ఎగ్జామ్ ట్రిక్స్ కింద 7 తేజస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న యాప్ అయితే అది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ కనుక చేసుకుంటే ఇట్లాంటి పేజ్ అన్నది వస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తారో వాళ్ళకి ఇటువంటి పేజ్ రాదు, మీ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. వాట్సాప్ లాగా, ఫేస్బుక్ లాగా అది కూడా లాగిన్ చేసుకోవాలి మీరు. ఈ యాప్ కూడా ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసి
లాగిన్ అయితే ఇటువంటి పేజ్ అన్నది ఓపెన్ అవుద్ది. పైన మీకు ఏంటంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఏమేమి కోర్సెస్ సంబంధించి ఏం జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకు అసలు ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీసెస్ ఇవన్నీ మీకు వస్తాయన్నమాట. ఇవన్నీ చూపిస్తుంది. ఫస్ట్ మనం కోర్సెస్లోకి వెళ్దాం. సో కోర్సెస్లోకి వెళ్తే ప్రజెంట్ మీకు 4 కోర్సెస్ చూపిస్తున్నాయి కదా. ఈ వీడియో మీరు చూసే టైంకి కానీ తర్వాత కానీ మీకు ఏంటంటే కోర్సెస్ ఇంకా చాలా యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు సపరేట్గా ఫిజిక్స్, రీజనింగ్ ఎలా అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా సెపరేట్గానే యాడ్ చేస్తాం. అండ్ దాంతోపాటు కంప్లీట్గా ఏఎల్పి కోర్స్ ఇక్కడ మీకు ఫస్ట్ ఇది కనిపిస్తుంది చూసారా, ఈ ఫస్ట్ కోర్సు ఏఎల్పి కోర్స్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఈ 4th కోర్స్ చూపిస్తుంది కదా, కంప్లీట్గా ఇప్పటిదాకా ఏవైతే కోర్సులు మనం చేసామో ఫ్యూచర్లో రైల్వే మీద చేయబోతామో అన్నీ కలిపి 4th కోర్సులో పెడతాం అనమాట. ఆల్ ఇన్ వన్ కాంబో లాగా అనమాట. ఓకేనా. సో ఇట్లా ఉంటుంది. మీకు మీ నీడ్కి తగ్గట్టు మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అసలు ఏఎల్పి కోర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా 6000ది, ఆ కోర్సులోకి వెళ్తే ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఇది మీరు చూడొచ్చు, ఆర్ఆర్బి ఏఎల్పి బెస్ట్ కోర్స్ CBT1, CBT2 పార్ట్ ఏ అండ్ తర్వాత CBAT ఇవన్నీ ఇందులో వస్తాయి అనమాట. అండ్ దీని గురించి డీటెయిల్స్ కూడా ఇక్కడ రాసాం, కావాలంటే చదవచ్చు. అండ్ ఇప్పటిదాకా ఏమేమి కంప్లీట్ అయినాయి చూడాలంటే పైన కంటెంట్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు డెమో క్లాసెస్ అని కనబడుతుంది కదా. సో డెమోస్ అంటే డెమో క్లాస్ ఎన్ని డెమోస్ అయితే ఉన్నాయో అన్నీ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాం. సబ్జెక్ట్ వైజ్, టీచర్ వైజ్ కూడా. అంటే రీజనింగ్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ మనకు ఉన్నాయి. అండ్ తర్వాత ఒకవేళ రీజనింగే కానీ లేదా ఏదైనా సబ్జెక్టు ఒకళ్ళకన్నా ఎక్కువ టీచర్స్ కనుక డీల్ చేస్తే వాళ్ళవి కూడా మొత్తం అన్నీ డెమో క్లాసెస్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఏదో బయట ఇన్స్టిట్యూట్లో మనకి ఏంటంటే ఒక్కొక్క డెమో క్లాసు 2 డెమో క్లాసులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మీకు సబ్జెక్ట్కి అండ్ తర్వాత టీచర్కి ఒక 2-3 డెమో క్లాసులు ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ ప్రజెంట్ 16 ఉన్నాయి, ఇంకా యాడ్ చేస్తాం. సో అరౌండ్ 20 to 30 డెమో క్లాసెసే ఉంటాయి. అంత అంటే మీకు డెమో క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ క్వాలిటీ మనం ప్రొవైడ్ చేస్తామని. అవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ రీజనింగ్ చూడవచ్చు 88 వీడియోస్ ఉన్నాయి. అండ్ తర్వాత మ్యాథ్స్ 43 వీడియోస్ ఉన్నాయి. ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ తర్వాత ఏఎల్పి స్పెషల్ మనకి సైకోమెట్రీ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. అండ్ మిగతావి కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించి డెమో చూడొచ్చు. ఈ కంటెంట్ మొత్తం మీరు ఫ్రీ క్లాసెస్ చూసుకుని పర్చేజ్ చేయాలంటే ఇక్కడ ఓవర్వ్యూలోకి వచ్చి కింద ఇక్కడ బై కోర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఏమేమి ఇప్పుడు ఉంది మీకు 12 monthsకి అంటే 1 yearకి 6000 అండ్ తర్వాత 2 yearsకి అయితే 7000 అండ్ 3 yearsకి అయితే 8000 ఇట్లా ఉంది. సో మీరు మీకు కావాల్సిన ప్లాన్ని చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 1 year ప్లాన్ని చూస్ చేసుకుంటే ఇట్లా మీకు 6000 ఇట్లా పడుతుంది. అప్లై కూపన్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, మీ దగ్గర ఏమైనా కూపన్స్ ఉంటే అవి యూజ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్స్ అన్నీ వస్తాయన్నమాట. ఓకేనా. అది మీరు ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎంటీగా వదిలేసి ఇక్కడ పే ఆన్లైన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ట్రాన్సాక్షన్ అన్నది ఇనిషియేట్ అవుతుంది. ఇనిషియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్పే, గూగుల్ పే అని చూపిస్తున్నాయి కదా, దీని ద్వారా పేమెంట్ చేస్తే మీకు క్లాసెస్ అన్న వచ్చేస్తాయి అనమాట. అవే కాకుండా కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ ఈఎంఐ ఇట్లా మీకు రకరకాల ఆప్షన్స్, కార్డ్లెస్ ఈఎంఐ అండ్ తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు మీ నీడ్కి తగ్గట్టు ఎలా కావాలి ఏంటి అన్న దాన్ని బట్టి ఇది తీసుకోండి. ఓకేనా. ఇది వన్స్ మీకు పేమెంట్ అయిపోతే ఇంకా క్లాసెస్ అన్న ఓపెన్ అయిపోతాయి. ఓకే.